శ్రీధర్తో ఋషికేష్ 99 టీవీ కరీంనగర్ నుంచి. భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ శ్రీశైలం రాకపోకలు బంద్ అయ్యాయి. అచ్చంపేట నియోజకవర్గం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నాగర్ కర్నూలు, హైదరాబాద్, మద్దిమడుగు ప్రాంతాల నుంచి అచ్చంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గం లేక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. డిండి ప్రాజెక్టు దిశగా ప్రయాణికులెవరూ రావద్దని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. శ్రీశైలం హైవేపై 760 నెంబర్ జాతీయ రహదారిపై ఇండి దాటిన తర్వాత ఒక 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తుంది. శ్రీశైలం హైవేపై 760 నెంబర్ జాతీయ రహదారిపై ఇండి దాటిన తర్వాత ఒక 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తుంది. శ్రీశైలం